ప్రస్తుతం శ్రీలంక క్యాండీలో ఉన్న పొద్దున లేచి ఫ్రెష్ అయ్యి పిక్మీలో బైక్ బుక్ చేసుకుని చక్కగా టూత్ టెంపుల్ కి వచ్చిన టెంపుల్ కి అందరు వైట్ డ్రెస్ లో వచ్చిర్రు. ముందే తెలిస్తే నేను కూడా వైట్ వేసుకుంటుండే. సర్లే అని ఎంట్రీ టికెట్ తీసుకున్నా. మన ఇండియన్స్ కి 1500 LKR. ఈ టెంపుల్ లో గౌతమ బుద్ధుని లెఫ్ట్ సైడ్ దంతం ఉంటది. యాక్చువల్లీ 4th సెంచరీ వరకు మన ఇండియాలో శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ దంతపురలో ఉండేది అంట. అప్పట్లో రాజులు ఈ దంతం ఎక్కడ ఉంటే అక్కడ ప్రజలకి రాజ్యానికి ఎలాంటి కష్టాలు రాకుండా సుఖ సంతోషాలతో ఉంటది అని నమ్మేవారట. గౌతమ బుద్ధుని దంతం దంతపురిలో ఉందని దేశమంతా తెలిసేసరికి దంతపురి పైన చాలా దాడులు జరిగినాయి. ఆ టైంలో అక్కడ రాజు ఎలాగైనా ఈ దంతాన్ని కాపాడుకోవాలని తన కూతురు హేమామాలిని అండ్ అల్లుడు దంతకుమారుడికి ఇచ్చాడు. అయితే హేమామాలిని దంతాన్ని తన తలకొప్పులో దాపెట్టుకుని శత్రువులు ఎవ్వరికి దొరకకుండా ఒక పడవలో శ్రీలంకకు వచ్చి అనురాధపుర రాజుకి ఇచ్చింది. ఆ రాజు ఈ దంతాన్ని పూజించనికే బుద్ధ స్తూప కట్టించిండు. ఆ తర్వాత శ్రీలంకలో రాజులు ఈ దంతం ఎవ్వరి దగ్గర ఉంటే వాళ్లే గొప్ప అనుకునేవారంట. అట్లా శ్రీలంకలో కొన్ని ప్లేసెస్ తిరిగి ఫైనల్ గా 16th సెంచరీలో క్యాండీకి వచ్చింది. ఇది గౌతమ బుద్ధుని దంతం ఇండియా టు శ్రీలంక హిస్టరీ. 430 years బ్యాక్ నాచురల్ కలర్స్ తో వేసిన ఒరిజినల్ పెయింటింగ్స్ ఉంటాయి లోపల టెంపుల్ కి. ఇందాక నేను చెప్పిన హిస్టరీ అంతా టెంపుల్ లో విత్ ఫోటోస్ తో పాటు ఉంది. అండ్ శ్రీలంక మ్యూజియం ఉంది. మెయిన్ గా గౌతమ బుద్ధుని లైఫ్ హిస్టరీ అంతా కంట్రీస్ తో పాటు క్లియర్ గా ఉంది. ఒక బిల్డింగ్ మొత్తం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే ఈ టెంపుల్ కి ఇంత హిస్టరీ ఉంది, ఇంత పెద్దగా ఉంటదని. ఆల్మోస్ట్ 3 hours పట్టింది టెంపుల్ మొత్తం తిరగనికే నాకు. శ్రీ దళద మలిగావా టెంపుల్. క్యాండీ వస్తే మాత్రం మస్ట్ విజిట్ టెంపుల్ ఇది, అస్సలు మర్చిపోకండి. యాక్చువల్లీ టూరిస్టులు ఎవరు ఈ టెంపుల్ ని అస్సలు మిస్ చేసుకోరు అనుకో. కానీ క్యాండీలో నేనేమే ప్లేసెస్ కవర్ చేసినాలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ లాంగ్ వీడియో చేసి మన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేసిన. లింక్ బయోలో ఉంటది. ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూసి నచ్చితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.